మనం ఏం చెప్పారాయన? నేను పాపకి చూస్తుందని ఏమి వినలేదు మాతాజీ సరిగా. పర్లేదు, బాగుందా మీ పాప? బాగుంది మాతాజీ ఈరోజు. ఓకే, హరి బోల్. సో ఒక్క విషయం మనము సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఈ కలియుగంలో బద్ధజీవులు అడగొచ్చు, శివుడి భక్తులు అందరూ చాలా రిచ్‌గా ఉన్నారా అని చెప్పారు కదా! సంపన్నులై ఉన్నారు. విష్ణు భక్తులు సంపన్నులుగా లేరు. విష్ణువు ఎప్పుడు గూడా కృష్ణుడు ఉన్నది గూడా తీసేసుకుంటాడు. తీసుకున్నా వాళ్ళకేమనిపిచ్చదు. అంటే వైరాగ్యంలో గూడా ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట కృష్ణ భక్తులు. సో, మెయిన్ డిఫరెన్స్ ఇది. ఏంటి అంటే, వేరే దేవతలు, అన్య దేవతల్ని కొలిచినప్పుడు, ఇప్పుడు మాతాజీ చెప్పినట్లు వయ తొందరగా కోరికలు తీర్చుకుంటారు. భౌతికమైన కోరికలు తీర్చుకొని వాళ్ళు సంపన్నులు, అదే శాశ్వతం అనుకుంటారు. కానీ అవన్నీ గూడా అశాశ్వతాలు. ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ శాశ్వతంగా ఉండేదేంటంటే భగవద్భక్తి, భగవత్ కైంకర్యము కృష్ణుడికి చేసినప్పుడే భగవద్ధామానికి మనం వెళ్ళడానికి అర్హులవుతాము అని ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు. కృష్ణుడు కూడా యుధిష్ఠిరుడికి ఎన్నో విషయాలు చెప్పాడనమాట. ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే చాలా రూల్స్ అండ్ అంటే కృష్ణ చైతన్యం గురించి ఎక్కువగా చెప్పుకొచ్చారు. మనం భగవద్గీత కూడా కొన్ని శ్లోకాలు చూసాము. దాంట్లో కూడా మనకి వివరణ అనేది ఎలా జరిగింది అనేది చూసాం. సో ఫైనలీ కృష్ణ చైతన్యంలో ఉంటే ఏమవుతుంది, ఆ కృష్ణ చైతన్యంలో ఉండే భక్తులు ఎలా ఉంటారు అనేది మనం చూసుకున్నాం కదా! సో ఇక్కడ మనకి 4.12 శ్లోక చెప్పుకున్నామా నిన్న? ఎవరికైనా గుర్తుందా? 4.12 హరే కృష్ణ. మీ దగ్గర బుక్స్ ఉంటే మీరు తీయండి. 4.12 చాతుర్వర్ణ్యం మయా దృష్టం. అదేనా మాతాజీ? 4.12 కాంక్షన్ కర్మణా చదవాలా మాతాజీ? చదవండి. కాంక్షంతః కర్మణాం సిద్ధం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మ ఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రంగా లభించును. కర్మలు అంటే హరే కృష్ణ, పనులు చేసే అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. హరి హరి బోల్. ఈ భౌతిక జగత్తులో జనులు కామ్య కర్మల్లో విజయం కోరుట చేత దేవతలని పూజింతురు. అంటే అన్య దేవతలని, విష్ణువు కృష్ణుడు కాకుండా వేరే దేవతల్ని ఎందుకు పూజిస్తారు అనేది ఇక్కడ సారాంశం అన్నమాట. సహజంగానే వారి జగత్తులో తమ కామ్యకర్మలకు వెంటనే ఫలాలు పొందుదురు. సో ఇప్పుడు మనం కొన్ని మొక్కులు అని మొక్కుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు సంతోష్ మాత పూజ అని మాతాజీ చెప్పారు. సో అవన్నీ ఏంటి, ముడుపులు కడతాము, పూజ చేస్తాము, వ్రతం చేస్తాము, 5 వారాలు 7 వారాలు అని చేస్తూ ఉంటాం. అది ఫలితం మనకి అప్పుడే కనిపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు, సిద్ధులను కోరువారు అన్య దేవతలను ఆరాధించు. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, బాహ్యంగా అన్నమాట, అంటే భౌతికంగా. కర్మిష్ఠులైన వారి ఇహలోకంనే సుఖమునందగోరి ఇతర దేవతలను కొలుతురు. అట్లు ఇతర దేవతలను ఆరాధించేవారు పరిణిత బుద్ధులు కారని కూడా కృష్ణ భగవానుడు స్పష్టం చేసెను. అందుచేత దేవదేవునికి భక్తులకు వారు
ఆయనతో తమకు ఏర్పడిన బంధం వలన అవివేకముగా అన్య దేవతలను ఆరాధించరు. అంటే ఇప్పుడు వేరే దేవతల్ని ఆరాధిస్తే ఏదన్నా తప్పు అని అంటున్నాడా ఇక్కడ కృష్ణుడు? హరే కృష్ణ. లేదు తప్పే మాతాజీ. తప్పేమి లేదు. కాకపోతే ఆ దేవతల్ని పూజిస్తే మీ కోరికలు తొందరగా సిద్ధిస్తాయి అని చెప్తున్నాడు. ఆ దేవతలు గూడా ఎవరి అండర్‌లో ఉన్నారు? శ్రీకృష్ణుని అండర్‌లోనే ఉంటారు. ఆయనే దేవాది దేవుడు. ఆయన కంట్రోల్‌లోనే వీళ్ళందరూ ఉంటారు. కానీ తొందరగా మనకి భౌతికమైన కోరికలు తొందరగా ఏర్పడిపోతాయి. అంటే ఫలితం లభిస్తాయి అని చెప్తున్నారనమాట. సో, ఆ గాఢ బంధనం వల్ల అవివేకంగా అన్య దేవతలను అంటే ఇప్పుడు భౌతికంగా వద్దు, భౌతికం ఏమొద్దు, పరమే గావాలి మనకి. దేవాది దేవుడు లోకంలోకెళ్ళాలి. అక్కడ మనం దేవుడితోని సుఖంగా ఉండాలి. శరణాగతి పొందాలి. పాదసేవ చేసుకోవాలి. భగవంతుడి కైంకర్యంలో ఉండాలి అనుకునే వాళ్ళకి భౌతిక ప్రపంచము అస్సలు వద్దు. పరిత్యజిస్తారనమాట వాళ్ళు. ఇక్కడ ఉంటూనే పరిత్యజించడం. అంటే ఇప్పుడు ఒక నదిలో మనల్ని వేసేసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం ట్రై చేస్తాం గదా! ఈదడానికి. ఎవరైనా తాడేస్తే కానీ చచ్చిపోవాలని ఎవరికైనా అనిపిస్తదా? అన్‌లెస్ అండ్ అంటిల్ ఇక్కడ ఆత్మహత్య టాపిక్ లేదు. సో, పొరపాటున మనము అయినప్పుడు మనం ప్రయత్నం చేస్తాం కదా బయటికి రావడానికి. హరే కృష్ణ. చేస్తామా? అందులో పడి చచ్చిపోతామా? చేస్తాము. అరవడమో, లేకపోతే ఎవరైనా తాడేస్తే పట్టుకోవడమో, లేకపోతే భగవంతుడా అని తలుచుకోవడమో, ఇంకా అత్యవసర పరిస్థితులు ఎవ్వరు లేరు అంటే అది వేరే విషయం గానీ, ప్రయత్నం చేస్తాం. అంటే నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఏ విధంగా సో, ఇక్కడ భవబంధాల్లో గూడా అలా చెరువులో, సముద్రంలో పడిపోయినట్టు కొట్టుకుంటూ ఉంటాం. గురువు అనేవాడు మన జీవితంలోకి కృష్ణనే పంపిస్తాడనమాట. ఆ గురువుని పట్టుకొని పైకి లేవడానికి నా భక్తులు ప్రయత్నం చేసి కృష్ణ చైతన్యంలో ఉంటారు అని చెప్తున్నారు. సో, అవివేకము అంటే కృష్ణ చైతన్యం గురించి తెలియని వాళ్ళు అని అర్థం. అలా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యకిరణాలున్నాయి. సూర్యకిరణాలు అన్నిటి మీద పడుతూనే ఉంటది. ఇది ఇల్లు, ఇది పూరి గుడిస, ఇది నది, ఇది సముద్రము. దీని మీద నేను కిరణాలు వెయ్యను అని ఎక్కడైనా సూర్యుడు అనుకుంటాడా? మలమూత్రాల మీద కూడా అదే వెలుతురు, అదే వేడి పడుతూ ఉంటది. సో, ఇక్కడ అవన్నీ కూడా ఆవిరైపోయి మేఘాల్లోకి వెళ్ళిపోతాయి గదా! అవునా? ఎస్ మాతాజీ. ఒక పక్కన యూరినల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవులు, గేదెలు ఇవన్నీ పశువులు వాటికి ఎక్కడెళ్ళాలో తెలీదు. రోడ్డు మీదే సో, అదంతా కూడా ఆవిరైపోతుంది గదా! ఆవిరైపోతుంది గానీ ప్యూరిఫై అవుతుంది. యూరిన్ లాగా ఉండదక్కడ. ఓకే. సో, అలా సూర్యకిరణాలు ఎలా సమంగా విస్తరించి ఉంటాయో, అదే విధంగా అందరి మీద దయ, దాక్షిణ్యం, కరుణ అనేది భగవంతుడికి ఉంటుంది. అవివేకంగా అంటే కృష్ణ చైతన్యం గురించి తెలుసుకోలేని వాళ్ళు అన్య దేవతలను ఆరాధింపరు అని చెప్తున్నారనమాట. సో, వాళ్ళు తెలుసుకుంటే దేవతల్ని ఆరాధించరు. అందరూ కృష్ణుళ్ళే ఉన్నాడు. విశ్వరూపం మనం 11వ అధ్యాయం చూసుకున్నాం గదా! సో, అందులో అని చెప్పాడు గదా! దేవుడు అన్నీ నాలోనే ఉన్నాయని చూపిస్తాడు అర్జునుడికి. అన్నీ ఆయనలోనే ఉన్నప్పుడు మనకి ఇంకా కృష్ణుడికి ఒక్కడికి పూజ చేస్తే అందరికీ చేసినట్లే. ఎప్పుడైతే మనం ఏకాదశిలు స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఆ భావన తప్పకుండా వస్తుంది. ఏకాదశియే మహా పెద్ద పండగ మనకి. 15 రోజులకి ఒక్కసారి వస్తుంది. మన దేహాన్ని శుద్ధీకరణ చేసుకుంటాం. మన ఇల్లు, వాకిలి అన్నీ శుద్ధీకరణ అయిపోతాయన్నమాట. ఇంకా వేరే పండగలకి ఎప్పుడూ 15 డేస్‌కి ఒకసారి అంతా శుద్ధీకరణ చేసినప్పుడు మనకి వేరే పండగలు పెద్దగా అనిపించవన్నమాట. ఓహ్! ఇది కృష్ణుడి పండగలే మనకి పండగలు. ఏమంటే జన్మాష్టమి, రాధాష్టమి ఇవి మనకి యాక్చువల్లీ పండుగలు అని అనిపిస్తున్నాం. సో, అవివేకముగా అన్య దేవతలను ఆరాధింపరు అని చెప్తున్నారు. గాఢమైన బంధం ఏర్పడినప్పుడు దేవాది దేవునితో. ఓకే. సో, మళ్ళీ శ్రీకృష్ణుడు యుధిష్ఠిరతో ఏమి పలికెనో కూడా మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట.
ఏంటి అంటే, నా భక్తుడి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఏ మాత్రం చెల్లింపడు. సో, అదే అన్నమాట. మనకి చిన్నగా వాంతులైనా, దగ్గొచ్చినా, జరమొచ్చినా కొంత భయమనేది ఉంటది. కానీ కృష్ణ చైతన్యవంతుడు, భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు. అనుకోని ఆ త తెలివి మనకిస్తాడనమాట. ఏంటి అంటే, సరి అయిన సమయానికి ఈ టాబ్లెట్ ఏసుకోవాలి. సరి అయిన సమయానికి ఆ జ్ఞాపక శక్తి అవన్నీ వచ్చినప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అన్నప్పుడు చెలింపడు అని చెప్తున్నారిక్కడ. అతడు సర్వదా దృఢచిత్తుడై ఉండును. దృఢంగా ఉంటాడు. అవును భగవంతుడిని నేను నమ్ముకున్నాను. భగవంతుడి కంటే పెద్ద డాక్టర్ ఎవరైనా ఉంటారా అసలు? ఉంటారా చెప్పండి? ఉండరు అవును మాతాజీ. మాతాజీ. డాక్టర్‌గా ఉండే రూపం ఏంటి? భగవంతుడు. రూపం ధన్వంతరి. యెస్. సో, ధన్వంతరి మీకు మంత్రం వచ్చుంటది. సో, ధన్వంతరి ఎవరో కాదు కృష్ణుడే. అలా ఏది కావాలంటే అది మన కృష్ణుడిలోనే దొరికినప్పుడు మనం దృఢ చిత్తుడై ఉండాలి అని చెప్తున్నారు. అందుకే నన్ను నేను అట్టి భక్తునికి అర్పించుకొందును. సో, ఎవరైతే పూర్తిగా శరణాగతి అన్నమాట ఇంకా. ఆ మనసులో వచ్చేయాలి మనకి. ఈ చిన్న ప్రాబ్లమ్‌కి వీళ్ళు ఇంత భయపడుతున్నారేంటి? నువ్వు ఉన్నావు గదా కృష్ణ! నువ్వు చూసుకుంటావు గదా! అని ఒకసారి ఒక మాట అని హాయిగా నిద్రొస్తుంది మనకి. సో, అలా దృఢంగా ఉండేవాళ్ళంటే అటువంటి భక్తునికి అర్పించుకొందును అంటున్నాడంటే దేవాది దేవుడే అర్పించుకుంటాడంట. ఉదాహరణకి మనం ఇన్ని రోజుల నుంచి చదువుతున్నాం గదా! ఒక్క భక్తుడి పేరు చెప్పండి. ఎవరైనా ఒక్క భక్తుని పేరు? సుధామా మాతాజీ. సుధామాకి అర్పించుకుంటాడా? లేదు గిఫ్ట్స్ ఇస్తాడు. తన్ని తాను అర్పించుకోవడం. అంటే సేవకుడిలాగా ఉండడం. బలి మహారాజు అంత దూరం వెళ్ళిపోతున్నారు. అర్జునుడికి రథసారథి అయ్యాడు గదా! ఇదే గదా మనకు ఫస్ట్ రావాలి. అర్జునుడికి సేవకుడైతాడనమాట. ఎందుకు? పూర్తిగా అర్జునుడు శ్రీకృష్ణుడికి శరణాగతి పొందాడు గాబట్టి. ఓకే. సో, ఇది మనకి నిన్నటి వరకు మనం ఇది కొంచెం చూసాము. సో, ఈరోజు మనం ఏంటి అనేది కొనసాగే ముందు ప్రేయర్స్ చేద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी हरि प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమెత్ కృపాతమాం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. పాశ్చాత్య దేశధర్మీ శ్రీ రాధే రాధే. సో మనం మళ్ళీ ఒక్కసారి లెసన్లోకి వెళ్దాం. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. ధన్వత్ ప్రణామం. సో ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు యుధిష్ఠిర్తో ఏమంటున్నారు అని సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు అనమాట. సో ఏమని చెప్తున్నాడు? ఎదురైనా కష్టాలకి చలింపడు, దృఢచిత్తుడై ఉంటాడు. అందుకే నన్ను నేను ఆ భక్తునికి అర్పించుకుంటాను, అతనికి పరమపదము నన్ను గ్రహింతును, పరమపదాన్ని నేను అనుగ్రహింతును అని చెప్తున్నారనమాట. సో అట్లు పరీక్షల అనంతరం భక్తునిపై దేవదేవుడు ప్రసరించు అనుగ్రహాన్ని బ్రహ్మన్ అందరు. అనగా ఆ అనుగ్రహం యొక్క మహత్వము సర్వవ్యాపి అగు బ్రహ్మంతో పోల్చదగినది అని. బ్రహ్మన్ అను శబ్దము అపరిమిత మహత్వము గలది, అపరిమితంగా విస్తరించున్నది అని అర్థము. ఆ అనుగ్రహము పరమము అని కూడా వర్ణింపబడినది. అనగా ఈ భౌతిక జగత్తులో దానికి సాటి మరేది లేదు అని అర్థం. మరియు సూక్ష్మము అని కూడా అనుగ్రహాన్ని వర్ణించబడింది. సో ఇక్కడ ఎప్పుడైతే శుద్ధ భక్తుడు ఉంటాడో, మనం ఎవరమి? మనం ఇంకా సాధకాలం అన్నమాట. మనం భక్తులం పూర్తిగా అవ్వలేదు, సాధకం అంటే సాధన చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇలా ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో, దృఢ నిశ్చితుడై అంటే దృఢ చిత్తుడై ఏ కష్టం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాడో, అలాంటి వాళ్ళందరినీ కూడా నేను గ్రహిస్తాను అని చెప్తున్నాడు. సో అంటే కొన్ని పరీక్షలు అనేది మనకు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలప్పుడు దిగజారిపోకుండా భగవంతుడిని నమ్ముకొని మనం ఉన్నట్లయితే ఆ అనుగ్రహాన్ని బ్రహ్మన్ అని అంటారంట. అంటే అది హైయెస్ట్ స్టేట్ అన్నమాట, చాలా హై. సో ఆ అనుగ్రహం యొక్క మహత్వాన్ని ఎవ్వరు పోల్చలేరన్నమాట. ఎంత అనుగ్రహం అంటే అసలు కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడా, కృష్ణుడు వీళ్ళకి ఇన్ని ఇస్తున్నాడేంటి అని ఆశ్చర్యం కలిగేటట్టు. కానీ ఇప్పుడు భక్తిలో ఉన్నప్పుడు మనకి లోపల ఎంతో సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకుంటాం మనము? మామూలుగా మన నేబర్స్తో కానీ సిస్టర్స్ బ్రదర్స్తో పంచుకుంటే ఇది పిచ్చిదైపోయింది భక్తిలో పడి అని అంటారు. అవునా కాదా? ఎస్ మాతాజీ. రీజన్ లేకుండా సంతోషంగా అంటే ఒక లాటరీ తగిలింది అనుకోండి, కొన్ని కోట్ల రూపాయలు, అప్పుడు సంతోషం వ్యక్తం చేసి ఒక పార్టీ ఇస్తే ఓహో అనుకుంటారు. లేదా మనకి బిజినెస్లో పెద్దగా ఏదో లాభాలు వచ్చినాయి, లేకపోతే ఒక ప్రాపర్టీ కొన్నాము, ఇంకేదో కొన్నాము, ఇంకేదో అది కనిపిస్తుంది బాహ్యంగా అప్పుడు. కానీ లోపల ఉండే ఆనందాన్ని మనం ఎవరితో పంచుకోగలము? చాలా కష్టం, అది చాలా కష్టం. అంటే దాన్ని ఎలా మనం చూపించగలుగుతామంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం చెల్లించము, ఏమున్నా కానీ దృఢంగా ఉండగలుగుతాం, బలంగా అన్నమాట. ఏం కాదులే, అయ్యేది అవుతుంది, అవ్వాల్సిందా అయిపోతుంది, మనం ఎక్కడ ఆపేది లేదు అని భక్తిని కొనసాగిస్తూనే ఉంటాము. అది పూజలు చేస్తాము, మాల చేసుకుంటాము, ఇవన్నీ సో ఇవంతా కూడా
మనం ఎవరితో పంచుకుంటున్నామంటే భగవంతుడితో పంచుకోగలుగుతాం ఆనందాన్ని. అది సచ్చితానందం అన్నమాట. సచ్చితానందం అంటే దట్ ఈస్ ద ట్రూత్ అండ్ ఎవర్ లాస్టింగ్. చిత్ అంటే ఎప్పటికీ ఉండేది. అటువంటి బ్రహ్మానందం అన్నమాట. ఇప్పుడు మనం బ్రహ్మానందం అనే ఒక యాక్టర్ ఉన్నాడు, తెలుసా మీకు? ఆయనను చూస్తేనే నవ్వు వస్తుంది కదా అసలు. అవును మాతాజీ. ఎంత అంటే ఆయన పేరు కూడా చూడండి, బ్రహ్మానందం. సో ఎంత ఆనందం అదే అన్నమాట. అంటే మన ముఖంలోనే కృష్ణుడు గుడికి వెళ్ళినప్పుడు కానీ, కృష్ణుడిని చూసినప్పుడు కానీ, ఒక దండ కట్టినప్పుడు, ఒక మాల చేసినప్పుడు ఆ కైంకర్యం అనేది ఆనందం లోపల చాలా ఉంటది. ఆనందాన్ని ఎవరితో పంచుకోగలము? భగవంతుడితోనే పంచుకోగలం. సో బ్రహ్మన్ అనే శబ్దం అపరిమిత మహత్వం కలది అని చెప్తున్నాడు. సో ఆనందం ఎట్లాంటిదంటే ఎంత మహత్వం అంటే అది ఎవరితోని మనము పెద్దగా పంచుకోలేము. అటువంటి అనుగ్రహము పరమము అంటే ఆ ఆనందము భౌతికం కాదు. పర అంటే భగవంతుడికి ఆధ్యాత్మికం అన్నమాట. సో ఈ భౌతిక జగత్తులో దానికి సాటి మరి ఏది లేదు అని అర్థం అన్నమాట. ఇంకొకటి సూక్ష్మం. సూక్ష్మం అంటే ఏంటి? మామూలుగా ఉండే మన చక్షువులు, మన కళ్ళతోని చూడలేనిది సూక్ష్మం అంటారు. అవునా? హరే కృష్ణ. అవును మాతాజీ. ఓకే. సూక్ష్మ జీవులు 2 ఉదాహరణలు ఇవ్వండి. సూక్ష్మ జీవులు ఏమన్నా ఉన్నాయా? చాలా సార్లు చెప్పుకున్నాం కదా. సరే, ఇప్పుడు మీకు కోల్డ్ వచ్చింది. దేనివల్ల వస్తుంది కోల్డ్? జలుబు. బ్యాక్టీరియా వల్ల మాతాజీ. వైరస్ వల్ల వస్తుంది అని చెప్తారు. ఓకే, వైరస్. ఓకే. మోషన్స్ అవుతాయి కదా, మోషన్స్ అవుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు, స్టమక్ డిస్టర్బెన్సెస్. సో బ్యాక్టీరియా వల్ల. ఇవి మనం చూడగలం. ఫుడ్లో ఉండే క్రిముల ద్వారా వస్తాయి. డాక్టర్ గారు చెప్తారు వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే మనం ఈ వైరల్ని, ఈ బ్యాక్టీరియా వైరస్ని మనం చూడగలుగుతామా? చూడలేము. దానికి ఏం చేస్తారు? టెస్ట్లకు పంపిస్తారు. మైక్రో ల్యాబ్స్లో అవి జరిగి, మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిని అంటారు. దాంట్లో చూసి ఇది వైరల్ ఫీవర్, ఇది ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ, దగ్గు, ఇట్లా ఆ క్రిమిని బట్టి పేర్లు ఇచ్చారు. మలేరియా కూడా అలా దోమల వల్ల వస్తుంది అంటారు, కానీ దోమలో ఉండే సూక్ష్మ క్రిమి వల్ల వస్తుంది అనమాట. సో ఆ విధంగా కనిపించదన్నమాట. అందుచేత ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ ఆనందాన్ని, లోపల ఆనందం అందరికీ వ్యక్తం చేసుకోలేము, కనిపించదు. అందుచేత ఇక్కడ సూక్ష్మం అనే పదం కూడా వాడారు అని చెప్తున్నారు. సూక్ష్మం అని కూడా అనుగ్రహం వర్ణించబడింది. సో పరీక్షల అనంతరం భక్తులపై స్వామి ప్రసరింపజేయ అనుగ్రహం అమిత ఘనము, అమిత విస్తారం అగుటయే కాక అత్యంత సూక్ష్మమైనది కూడా. ఏలైన అది భక్తునికి దేవదేవునికి మధ్య గల ఆధ్యాత్మిక ప్రేమ రూపము. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అన్నమాట. సో అది లోపల ఉండే ఆనందాన్ని ఎలా వ్యక్తం చేసుకోగలం అంటే, అది మామూలుగా భౌతికంగా ఎవరికైనా వ్యక్తం చేస్తే కూడా అర్థం కాదు వాళ్ళకి. వీళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయినారులే, వీళ్ళు ఇంతే, హరే కృష్ణ వాళ్ళు అని ఏదో జోక్ లాగా తీసి పడేస్తారు. కానీ ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు కృష్ణుడు యుధిష్ఠిరుడికి. ఆ ఆనందం అనేది ఎవరితోని పంచుకునేది కాదు, సూక్ష్మమైనది, చాలా అంటే సూక్ష్మంగా అన్నమాట, పైకి కనిపించదు అది. ఎలా అనగా అది భక్తునికి దేవునికి మధ్య ఆధ్యాత్మిక ప్రేమ రూపము. సో కొందరు ఉంటారు పిచ్చి భక్తులు అన్నమాట. ఆ భగవంతుడిని చూసుకుంటూ ఉంటారు, జరగరు లైన్లోంచి, అక్కడే ఉండిపోతారు. ఇంకా ఎంత జరగమని ఒక స్టోన్ లాగా నిలబడతారనమాట. ఆ కళ్ళల్లోంచి పటా 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 నీళ్లు కూడా పడుతూ ఉంటాయి. మామూలుగా దర్శనం అంటే ఏంటి? మనం వెళ్తాము, భగవంతుడిని చూసామా, సరిగ్గా చూడనీయకుండానే లైన్లోంచి తోపుడు దోస్తారు. సరేలే, అయిపోయింది వచ్చేసాం, మంచి దర్శనం అయిందా, ఓకే. కానీ అస్సలు భక్తులకి చాలా మంచి దర్శనం ఇస్తాడు భగవంతుడు. వాళ్ళకి తెలుస్తుందన్నమాట,
రెసిప్రొకేట్ అంటే భగవంతుడితో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఉండిపోతారు అక్కడే. సో అంత సూక్ష్మమైన అంటే ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ వల్ల భగవంతుడి కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఆ కన్నీళ్ళు బాధపడుతున్నాడా లేకపోతే మనం వెళ్ళామని ఆనందం చూపిస్తున్నారా? అలా కూడా మనకి రెసిప్రొకేట్ అవుతాడు భగవంతుడు. ఎస్పెషల్లీ రాధారాణి, ఆహా వచ్చారా మీరు నా కృష్ణుణ్ణి చూడ్డానికి అని ఆ కళ్ళల్లో నీళ్ళు ఆనంద బాష్పాలు అనమాట. ఇలా అటువంటివి కూడా మనకు కనిపిస్తాయి. అంటే అంత ప్రేమిస్తాడనమాట భగవంతుడు భక్తుల్ని. ఆ ప్రేమ అనేది అసలైన భక్తులకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. కానీ అక్కడ చాలా వరకు మనం చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు మాత్రం వస్తాయి. అది అప్పుడే కనెక్టెడ్ అన్నమాట భగవంతుడికి. ఒక్కరికి అని కాదు, చాలా మంచి మంచి భక్తులు ఉంటారు ఎంతో మంది. ఆ సమయంలో కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి అంటే భగవంతుడికి కనెక్ట్ అయిపోయారనమాట వాళ్ళు. అంటే నిజంగా మనం భగవంతుడికి కనెక్ట్ అయితే ఇలా ఉంటుందా అని వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది అనమాట. సో ఈ అనుగ్రహం ఇంకా ఎట్లా ఉంటుందంటే చిన్మాత్రకం అంట, సంపూర్ణంగా ఆధ్యాత్మికమే. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ భౌతికం కానే కాదనమాట. ఈ భౌతిక ప్రపంచంలో అటువంటి ఆనందం మనకి దొరకదు. సామాన్యంగా ఎవరిని చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మనకి భౌతిక ప్రపంచంలో? హరే కృష్ణ. కృష్ణుడు చూస్తే మాతాజీ భౌతిక ప్రపంచంలో ఇక్కడ భౌతిక మనకి మన ప్రపంచం. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ఇష్టం- కానీ మాతాజీ ఇష్టమైన వాళ్ళని చూస్తే ఇష్టమైన వాళ్ళు చాలా కాలం తర్వాత చూస్తే మనకి కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి కదా, చాలా కాలం తర్వాత. సో అక్కడ అది అనుగ్రహం కాదు, ఒకలాంటి ప్రేమ, అటాచ్మెంట్ అన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు, భగవంతుడి యొక్క ప్రేమ పూర్తిగా ఆధ్యాత్మికం అన్నమాట. సో ఈ అనుగ్రహాన్ని ఇంకా చిన్మాత్క అంటే సంపూర్ణంగా ఆధ్యాత్మికం అని అంటున్నారు, అలా కూడా వర్ణిస్తారంట. ఇక్కడ మాత్రం అను ప్రత్యయం ఎట్టి భౌతిక గుణాల స్పర్శయో లేదని దాని ఆధ్యాత్మిక లక్షణాన్ని సూచించును. ఆ అనుగుణంను సత్ అంటే శాశ్వతము, అనంతం అంటే అవధి లేనిది అని కూడా అంటారు. ఇక్కడ నేను అనంతంని చిత్ అని వాడాను, సచ్చిత్ ఆనందం అని. సో ఇక్కడ అనంతకం అంటే అసలు దేర్ ఇస్ నో బౌండరీ అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఒక జోక్ చేసుకున్నాం అనుకోండి, మన మధ్యలో భౌతికంగా జోక్ చేసుకుంటే కాసేపు నవ్వుతాము, అయిపోయింది, అక్కడ ఆగిపోతుంది కదా. కానీ భగవంతుడితో ఉండే సంబంధం ఎట్లాంటిదంటే దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. ఆ యొక్క ఆనందము మనకి అప్పుడప్పుడు 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 రోజుకి ఎన్నోసార్లు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దేవదేవుడు తన భక్తులకు నిరాధికమైన ఆధ్యాత్మిక లాభం చేకూర్చుచుండగా అతడు ఎలా అన్య దేవతలను ఆరాధింపవలెను? సో భగవంతుడు శ్రీకృష్ణుడు ఇంత ఇస్తున్నప్పుడు మళ్ళీ వేరే దేవుళ్ళని ఎందుకు పూజించడం? ఒక్క దేవుణ్ణి చక్కగా పెట్టుకొని ఆ ఒక్క మాలతోని చాలా మంచిగా అలంకరించుకొని మనము ఆనందించవచ్చు కదా అని అంటున్నారు. కృష్ణ భక్తుడగు వారు శివుని గాని బ్రహ్మని గాని మరి ఏ ఇతర దైవాన్ని కానీ ఆరాధింపడు. అతడు సంపూర్ణంగా దేవదేవునికి ప్రీతిపూర్వకమైన ఆధ్యాత్మిక ప్రతిచర్య చేయటంలోనే తన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించును. ఇంకా సుఖదేవ్ గోస్వామి ఒక స్టోరీ చెప్తాడనమాట లాస్ట్కి. అప్పుడు కానీ ఈ టైటిల్కి మ్యాచ్ అవ్వదు. మన టైటిల్ ఏంటి? శివునికి విమోచనము. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఇంకో స్టోరీ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు మున్నగు దేవతల భక్తుల సత్ప్రవర్తన వలన అతి శీఘ్రంగా సంతుష్టులగును. అట్లే వారి దుష్ప్రవర్తన వలన అతి శీఘ్రంగా కుపితులు కూడా అవుదురు. సో బ్రహ్మకి కోపం వస్తుందా? అక్కడక్కడ వస్తుంది, శపిస్తారు ఈజీగా. శివుడికి కోపం వస్తే ఏం చేస్తాడు? మనకు తెలుసు కదా, ఏం చేయగలుగుతాడు? చేస్తాడు మాతాజీ. భస్మం ప్రళయం అన్నమాట. మూడో కన్ను తెరిచాడా అంటే అయిపోయింది, ప్రళయమే. అంటే వీళ్ళకి ఎంత తొందరగా వరాలు ఇస్తారో అంత తొందరగా కుపితులు అవుతారు. అంటే కోపం కూడా వచ్చి శపిస్తారు. ఇంద్రుడు అంతే, చంద్రుడు అంతే, వరుణుడు అంతే. వీళ్ళందరూ కూడా వాళ్ళ సత్ప్రవర్తన వల్ల ఎంత శీఘ్రంగా సంతుష్టులు చేస్తారో అదే విధంగా దుష్ప్రవర్తన వలన శీఘ్రముగా కుపితులవుతారు. అంటే మనం ఏదైనా తప్పు చేసినట్లు వాళ్ళకి అనిపిస్తే కోపం కూడా వాళ్ళకి తొందరగా వచ్చి శాపాలు ఇస్తారు. కానీ దేవదేవుడైన విష్ణువు మాత్రము ఇట్లు జరగదంట.
సో విష్ణువు చూసారా ఎంత మంచిగా, దీని భావమేనగా ఏమనగా భౌతిక జగత్తులో అన్య దేవతలతో సహా ప్రతి జీవియు 3 ప్రాకృతిక గుణాలచే నడుపబడును. అందుచేత సత్వరజస్తమో గుణాలు భౌతిక జగత్తులో ప్రాధాన్యము వహించును. అన్య దేవతల నుండి వరం పొందు భక్తులు కూడా ప్రకృతి త్రిగుణాలకు, ముఖ్యంగా రజస్తమో గుణాలకు వసులై ప్రవర్తించుచుందురు. సో ఇక్కడ అన్య దేవతలకి మనం కోరికల కోసమే వాళ్ళకి పూజ చేస్తారా అని అన్నారు కదా. సో ఆ కోరికలు అంటే రజోగుణంలో తమో గుణంలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అన్య దేవతలను వరం పొందుట వివేకవంతులు చేయి పని కాదు, దాని ఫలితాలు తాత్కాలికమని చెప్పారు. అన్య దేవతలను ఆరాధించి భౌతిక సంపదలను పొందుట బహు సులభము, కానీ వాటి ఫలితాలు ఒక్కొక్కప్పుడు విషమంగా పరిమణించును. అందువలన అన్య దేవతల నుండి పొందు వరాలు మందబుద్ధులకు వారే ఆశింతురు. అన్య దేవతల నుండి వరాలు పొందిన వారు తమ ఐహిక సంపదలు చూసుకుని క్రమంగా దర్పితులై తమకు వరములు ఆ దేవతలనే చులకన చేయుదురు. సో ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మనం కొన్ని పూజలు వ్రతాలు చేస్తాం, ఒక పెళ్ళి అవ్వాలను, ఒక మంచి ఉద్యోగం రావాలను, ఏదో కొన్ని మొక్కులు కూడా మొక్కుకుంటాం. కానీ ఒక్కసారి మనకి అది చేతిలో పడిన తర్వాత టైం లేదు మొక్కు తీర్చుకోవాలి, టైం లేదు మొక్కు ఇలా మనం వింటూ ఉంటాం కదా. అది కొనసాగుతూనే ఉంటది. మీకు సత్యనారాయణ స్వామి వ్రతం తెలుసా? వ్రతం కథ తెలుసు మాతాజీ. తెలుసు కదా. అక్కడ ఏమవుతుంది, 5 కథలు అయిపోతాయి కదా. మాతాజీ. ఇప్పుడు వాళ్ళు మర్చిపోతారు. చిన్న ఒక పాప పుడితే ఈ వ్రతం చేస్తాను అనుకొని ఆ పాప పెద్దదైపోయి పెళ్ళైపోయి అల్లుడు వస్తాడు, అయినా కానీ వ్రతం కదా. సో అంటే మర్చిపోతారు అనమాట. అప్పుడే వచ్చేసినాయి ధనధాన్యాలు, పిల్లలు పుట్టారు, అంతా అయింది. కానీ అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్పాను నేను. సో అలా గుర్తు చేసుకుంటే మనకి కొన్ని ఉంటాయన్నమాట. కోరికలు తీరిపోతాయి, కానీ ఆ దేవుడి మీదకే మనం చులకన చెయ్యొచ్చులే అని చులకన భావంతో ఉంటాం. అదే విష్ణుమూర్తికి అయితే మనం ఏ కోరిక కోరక్కర్లేదు, శరణాగతి పొంది జపం చేసుకుంటూ కూర్చోడమే. ఆయన ఏది చేయాలో అది చేస్తాడు అంతే. హరే కృష్ణ. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి నేను చెప్పా కదా, ఒక స్టోరీ చెప్తున్నాడు అనమాట. ఆ స్టోరీ మనం ఇంతకు ముందు అంతా చాలా సార్లు చెప్పుకున్న స్టోరీయే. సో విష్ణువు బ్రహ్మ వరాలు ఇచ్చిన వాళ్ళ ఉదాహరణలు చెప్పండి. బ్రహ్మ ఎవరికి వరం ఇస్తాడు? అతను తర్వాత వినాశనం చెందుతాడు. రావణాసురుడు కాదు, బ్రహ్మకి ఘోరమైన తపస్సు హిరణ్యకశిపుడు చేస్తాడు. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి పొందుతాడు ఏంటి? చావు లేకుండా. కానీ నరసింహస్వామి వచ్చి ఆయనని వినాశనం కలిగిస్తాడు. సో అది మనకేం తెలుస్తుంది? టెంపరీ అని. అదే విధంగా శివుడికి కూడా రావణాసురుడు చాలా మంచి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా ఒక ఉదాహరణ చెప్పండి శివుడికి. భస్మాసురుడు. సో భస్మాసురుడు. సో ఆ భస్మాసురుడు ఎవరు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. ఎవరు? పరీక్షణ్ మహారాజు. సో ఏమంటున్నారంటే, మహారాజా, భౌతిక జగత్తుకి సంబంధించిన త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురు శాపానుగ్రహ సమర్థులు. ఈ త్రిమూర్తుల్లో బ్రహ్మ శివుడు అతి సులభంగా సంతృష్టి చెందుతారు. అంత సులభంగానే కోపం తెచ్చుకుందరు. ముందు కూడా అదే తెలుసుకున్నాం. వారు సంతృష్టి చెందినప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా వరాలు ఇస్తారు. సో ఈ తపస్సు, ఘోరమైన తపస్సులు వీళ్ళు చేసేసరికి నన్ను ఇంత తపస్సు అంటే ఏంటి? గ్లోరిఫికేషన్ అనమాట. ఓం బ్రహ్మాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివ, ఇలా చేస్తూనే ఉండి 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 వాళ్ళ మీద పుట్టలు కట్టేసి అది చేసి ఆ సంవత్సరాల కొద్దీ చేసే కొద్దీ వీళ్ళు ఇంకా సంతోషం వస్తుంది వాళ్ళకి. అమ్మో, నా భక్తుడు ఇంత చేసేసాడు, కొండంత తపస్సు చేస్తున్నాడని వచ్చేసి ఆలోచించరు, వెనక ముందు ఆలోచించకుండా వరాల్ని ఇచ్చేస్తారు. అదే విధంగా వాళ్ళ కోపం వచ్చినప్పుడు కూడా ముందు వెనుక ఆలోచించకుండా అదే భక్తిని శపించడానికి కూడా చూస్తారంట.
కానీ విష్ణువు అట్లు కాక మిక్కిలి సమదృష్టి కలవాడు. ఒక భక్తుడు విష్ణువుని ఏదైనా వరము అర్థించినచో ముందుగా ఆయన భక్తునికి ఉత్తరత్ర అది మేలు చేయునా అని ఆలోచించును. సో ఏదైనా ముందు ఇచ్చే ముందు అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, డబ్బులు పిల్లలకి ఇచ్చేటప్పుడు వాడికి చాక్లెట్కి సరిపోయే డబ్బులు ఇచ్చి ఎక్కువ ఇవ్వకుండా వీడు చాక్లెటే కొనుక్కోవాలి అని వాడికి నేర్పిస్తారు. సో అది సమంజసం అన్నప్పుడు ఓకే. కానీ అదే పిల్లవాడు చాక్లెట్ డబ్బులు కాకుండా అమ్మ నాకు 1000 రూపాయలు కావాలి అని నాన్నను అమ్మను అడిగాడు అనుకోండి, అప్పుడు కొంత ఆలోచిస్తాం కదా, ఎందుకు వీడు 1000 రూపాయలు అడుగుతున్నాడు, ఏం చేస్తావురా 1000 రూపాయలు అంటే, నా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను, లేకపోతే మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్తే అప్పుడు కొంచెం ఆలోచిస్తాం. ఎందుకు వీడు పార్టీకి వెళ్ళే ఏజ్ కాదు, పిల్లలతో బయటకు వెళ్ళే ఏజ్ కాదు, ఇప్పుడు ఎందుకు అని కొంత ఆలోచిస్తాం కదా, ఇవ్వము, మేలు చేయట్లేదు అని ఆలోచిస్తాం. అలాగే విష్ణుమూర్తి కూడా ముందు వరం ఇచ్చే ముందు ఆలోచిస్తాడంట. ముందు ముందు భక్తుడికి ఏమైనా హాని కలిగిస్తుందేమో అని ఆ వరాన్ని ఇవ్వడు అంట. సో మనం కొన్ని వరాలు కోరుకుని పూజలు చేస్తూనే ఉంటాం, ఇంకా మనకి భగవంతుడు కరుణించట్లేదు అంటే అది ఇవ్వదలుచుకోలేదు అని మనం నిర్ణయించుకోవాలన్నమాట. అది మనకి రాదేమో అని మనం మర్చిపోవాలి ఇంకా దాని గురించి. ఆ భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలో అది ఇస్తాడు. అలా చేంజ్ చేసుకోవాలన్నమాట మన థాట్స్ని. అప్పుడు మనసులో సంతోషంగా ఉండి ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. సో మున్ముందు భక్తునికి హాని కలిగింప వరాలు కృష్ణుడు సగడు. స్వభావత ఆయన దయామయుడు. అందుచేత ఏదైనా వరం ఇచ్చుటకు ముందు అది ముందు ముందు భక్తునికి మేలు చేయనా అని దేవాదేవుడు సర్వదా కరుణ సముద్రుడే కావున పైకి ఒక రాక్షసుని ఆయన వధించినట్లు కనిపించినప్పుడు, పైకి ఒక భక్తునిపై ఆగ్రహం ప్రదర్శించినప్పుడు కూడా ఆయన చర్యలు సర్వదా మంగళప్రదాలుగానే ఉండును. అందుచేతనే దేవదేవుడు సర్వమంగళ స్వరూపుడుగా కీర్తింపబడుచున్నాడు. ఆయన ఏది చేసినానో అది మంగళప్రదమే. శివుని వంటి అన్య దేవతలు ఇచ్చు వరాలు గూర్చి ఒక గాథ మహర్షులు చెప్తూ ఉంటారంట. ఏంటి అంటే, ఒకప్పుడు శివుడు శకుని కుమారుడగు వృకాసురుడు, మనం ఎవరైతే భస్మాసురుడు అని చెప్పుకుంటున్నామో అతని పేరు వృకాసురుడు. వృకాసురుడు ఎవరు అంటే శకుని ఎవరు తెలుసా మీకు? కౌరవుల సైడ్ ఉంటాడా, పాండవుల సైడ్ ఉంటాడా? కౌరవుల సైడ్. వాళ్ళ యొక్క మామ. ఓకే. సో ఆ శకుని యొక్క కుమారుడు అనమాట. అంటే వీళ్ళంతా రాక్షస ప్రవృత్తి అనమాట. సో అను రాక్షసునికి ఒక వరం ఇచ్చి దాని వలన తానే ఒక విషమ పరిస్థితిలో చిక్కుకున్నాను. ఎవరు? శివుడు. సో వృకాసురుడు ఒక వరాన్ని కాంక్షించి దాన్ని పొందుటకు త్రిమూర్తులలో ఎవరిని ఆరాధింపవలే అని ఆలోచించసాగినంట. అంతలో ఆయనకి నారదముని కనిపించాడు. నారదముని ఎప్పుడు ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడనమాట. సో ఇవన్నీ చేసేది కూడా నారదమునియే, సూత్రధారుడు. ఎందుకు అంటే చాలా మహాభక్తుడు హరికి. సో నారదముని కనిపిస్తే, ఎవరి కోరిక నేను నాకు కావాల్సినది నాకు కావాలంటే ఎవరికి తపస్సు చేస్తే తొందరగా శీఘ్రకాలంలో సిద్ధించును అని అడుగుతాడంట. సో బ్రహ్మ, విష్ణు, శివుడు అని ముగ్గురు దైవాల్లో ఎవరు అతి శీఘ్రకాలంగా సంప్రీతి ఒసగగలరు అంటే తొందరగా నాకు వరాలు ఇస్తారు అని అడిగారంట. ఎవరు? అడిగేసరికి నారదుడు ఆ రాక్షసుని పన్నాగం అర్థమైపోయిందంట. అంటే ఈ రాక్షసులు మామూలుగా వరాలు అడగరు. దేశంలో ఉండే అంటే ప్రజలకి ఏదో తప్పు జరిగేటట్లే చూస్తూ ఉంటారు వాళ్ళే రాజులు అయిపోవాలని చూస్తారు అని ఆ పన్నాగం మనసులో దివ్య దృష్టి ద్వారా ఆయనకి తెలిసిపోయిందనమాట. తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఏమన్నాడంటే, నీవు శివుని గూర్చి తపస్సు చేయుట మంచిది, ఆయనైతే శీఘ్రకాలంలో నీ కోరిక నెరవేరుస్తారు అని చెప్పాడనమాట. శివుడి అతి శీఘ్రకాలంలో సంతుష్టి చెందును. బోలా శంకర్ అంటారు కదా, తొందరగా. మరియు అతి శీఘ్రకాలంగా అసంతుష్టి కూడా అవుతాడంట. ఒక్కొక్కసారి బాగా సంతోషంగా కలుగుతుంది, ఒక్కోసారి కోపం కూడా తొందరగా వస్తుంది. కానీ శివుని మెప్పించుటకై ప్రయత్నించుము.
అని చెప్పాడనమాట. సో పూర్వము రావణాసురుడు బాణాసురుడు అని తపస్సులు చేసి శివుని మెప్పించి ఎట్లు మహావిభవములను ఆర్జించిరో ఆ దృష్టాంతములు కూడా నారదుడు పేర్కొనెను. సో ఇతన్ని వృకాసురుని నమ్మించడానికి పూర్వం రావణాసురుడు ఇలా తపస్సు చేశాడు. ఆ తర్వాత బాణాసురుడు కూడా ఈ విధంగా తపస్సు చేశాడు. శివుడికి ఈ వరాలు వాళ్ళకి వచ్చాయి అని చెప్తాడనమాట. చెప్పేసరికి వృకాసురుని స్వభావం ఎరిగి ఉన్నాడు కావున నారదుడు విష్ణువుని గురించి కానీ బ్రహ్మని గురించి కానీ తపస్సు చేయమని అతని చెప్పలేదు. వృకాసురుడు మంచి తమో గుణ ప్రధాను అగువారు విష్ణువును ఆరాధింప అర్హులు కారు. సో అతడు విష్ణువుని ఆరాధించడానికి అర్హుడే కాదు అని ఆ నారదు మహర్షులు తెలుసుకున్నారు కాబట్టి శివుణ్ణి ఆరాధించును ఆయన అని చెప్పారనమాట. హరే కృష్ణ. సో నారదుని హితువు విని వృకాసురుడు కేదార్నాథ్ క్షేత్రానికి బయలువెడను. కేదార్నాథ్ బద్రీనాథ్ తెలుసా మీకు? హిమాలయాల్లో పైన ఉంటుంది. సో లోకి వెళ్ళి ఆ పుణ్యస్థలం చేరుకుని ఆ కాశ్మీర్ నగరానికి వెళ్ళి అక్కడ సమీపంలో ఉందన్నమాట. ఇంచుమించు ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఏదో జూలై నెలలో మాత్రమే అక్కడ స్వామిని దర్శింప వీలవుతుందంట. సో అలాంటి ప్లేస్కి అంటే కేదారనాథ్ క్షేత్రము శైవ క్షేత్రము. సో వైదిక సాంప్రదాయాన్ని దేవతలను ఏదైనా నైవేద్యం అర్పింపవలసి వస్తే దానిని అగ్నిహోత్రంతో పేల్చుట పరిపాటి. అందుచేత అన్ని ఉత్సవాల్లో అగ్ని ఆరాధన తప్పనిసరి. దేవతలకు అగ్ని ముఖముగాని నైవేద్యం అర్పించవలనని సర్వశాస్త్రాలు ఘోషించుచున్నాయి. అందుచేత వృకాసురుడు కేదార్నాథ్ క్షేత్రానికి పోయి అచ్చ శివుని మెప్పించుటకై హోమము చేయసాగెను. సో అగ్నిహోత్రం అన్నమాట. హోమం చేస్తూ ఉన్నాడు. హోమం చేస్తూ ఉండి ఆయన ఘోరంగా హోమాగ్నిని రగిల్చి వేయడానికి ఏం చేస్తున్నాడంటే ఆయన శరీరం నుండి మాంసఖండాలని కోసి దానిలో వేస్తున్నాడట. తామస గుణంతో కూడిన భక్తికి ఇది నిదర్శనము. సో ఆ తామస గుణంలో ఏంటి అంటే మాంసం ముద్దలు వేసి ఆ యజ్ఞంలో వేసి చేసినట్లయితే నా కోరికలు తొందరగా వచ్చేస్తాయి అనే గుణంతోనే ఆయన చేస్తూ ఉన్నాడు అనమాట. సో కొన్ని సాత్విక యజ్ఞాలు, మరికొన్ని రాజస యజ్ఞాలు, మరికొన్ని తామసిక యజ్ఞాలు. ప్రపంచంలో మానవులు విభిన్న గుణాలు కలవారు కావున వారు చేయు తపస్యలు యజ్ఞాలు కూడా భిన్న భిన్నముగా ఉండు. కానీ అత్యుత్కృష్టమైన తపస్సు కృష్ణ చైతన్య రూపము. అదే సర్వోత్కృష్టమైన తపము, ఉత్తమమైన యజ్ఞము. సో ఆ యజ్ఞం ఏంటి అనంటే హృదయంలో నిరంతరం అత్యుత్తమ యోగము నిరంతరము హృదయంలో కృష్ణ భగవానుని స్మరించుట. అత్యుత్తమైన యజ్ఞము ఆయన నామ సంకీర్తనము. సో అన్య దేవతారాధకులు మందబుద్ధులు అని పేర్కొనబడినది. ఈ అధ్యాయంలో మున్ముందు నడుగునట్లు వృకాసురుడు ఒక 3వ రకపు భౌతిక ప్రయోజనాన్ని కోరి శివునికి ప్రీతి కలిగింప యత్నించెను. ఆ ప్రయోజనము తాత్కాలికమైంది, నిజమైన లాభం కలిగింపజాలినది కాదు. అసురులు లేదా తమోగుణ ప్రధానులు అన్య దేవతలను కొలిచి అట్టి వరములనే పొందుదురు. తమోగుణం కూడిన ఇట్టి యజ్ఞం కంటే పూర్తిగా భిన్నంగా విష్ణుమూర్తిని లేదా కృష్ణుని ఆరాధించు అర్చనా విధి అతి సరళంగా నుండును. కృష్ణ భగవానుడు ధనికుడు కాని నిర్ధనుడు కాని ఎవరైనాను సంపాదించగల వ్రతమునో పుష్పమునో ఫలమునో జలమునో తాను ఒక భక్తుని నుండి స్వీకరించునని ప్రకటించెను. అయితే దీని అర్థము ధనవంతులకు కొంచెం జలమో ఫలమో వ్రత సకలము స్వామికి అర్పించి ఊరకుండవలనని కాదు. ఎవరి స్థాయికి తగిన విధంగా ధనికుడు స్వామిని అర్చింపవలెను. సో ఒక కోటీశ్వరుడికి ఒక నిరుపేదకి తేడాలు చాలా ఉంటాయి కదా. సో పత్రం పుష్పం ఫలం తోయం అని ఉంది కదా 9.26. సో దాంట్లో ఇలా అర్చిస్తే చాలు అని విష్ణుమూర్తి అన్నాడు. కానీ శివుడికి కానీ బ్రహ్మకి కానీ పూజ, స్పెషల్లీ శివుడికి ఇంత అగ్నిలో ఆ మంటల్లో అతని మాంసం తీసి వేస్తూ ఉన్నాడంటే అది తామస గుణం అని చెప్తున్నాడు. విష్ణుమూర్తికి ఇంత పెద్ద యజ్ఞాలు యాగాలు చేసేది అవసరం లేదు అని
ఒక పత్రం, పుష్పం, ఫలంతో ఏం సరిపోతుంది అని. కానీ ఇక్కడ మన స్థాయిని మనం చూసుకోవాలి. భగవంతుడు కొందరిని చాలా గొప్పగా పుట్టిస్తాడు. అంతే. కానీ భగవంతుడు ఇలా చెప్పాడని సింపుల్ పూజలు చేయటం కాదు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు స్వామిని అర్చింపాలి అని అంటున్నారు. కానీ భక్తుడు నిర్భేద అయినప్పుడు అతడి అర్చింపు చిరుకానుక కూడా స్వామికి సంతోషంగా స్వీకరించును. విష్ణువు లేదా కృష్ణుని అర్చించడం మిక్కిలి సులభము. లోకంలో ఎవరైనా అందుకు పూనుకొనవచ్చు. కానీ వృకాసుని వలె తమోగుణంతో చేయు ఆరాధన క్లిష్టము, బాధాకరము. సో ఇవన్నీ కూడా ఇలా తాత్కాలికమే. ఎంత చేసినా కానీ ఇంత కష్టపడ్డా ఇది తాత్కాలికమని చెప్తున్నారు. వృకాసురుడు 6 రోజులు తన యజ్ఞాన్ని కొనసాగించి తన కోరిక ప్రకారం శివుడు అతని ఎదుట ప్రత్యక్షము కాలేదు. చూసారా, ఇప్పుడు మామూలుగా మనం జపం చేసుకుంటున్నాం. 6 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది. ఆ జపమాల 16 కంటే ఇంకా మించి చేయాలి అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ వృకాసురుడికి తొందర ఎక్కువైపోయింది. నేను నా మాంసం, నా చేతులు, కాళ్ళు ఇందులోంచి తీసివేస్తే కూడా ఇంకా శివుడు రావట్లేదేంటి అని ఎదురుగా ప్రత్యక్షం అవ్వాలి అని అనుకుని ఆయన ఏం చేశాడంటే నన్ను నేనే అర్పించుకుంటాను అని అనుకుంటాడంట. ఇది రాక్షసునికి భక్తునికి మధ్య గొప్ప భేదం. భక్తుడు ప్రేమపూర్వకంగా కైంకర్య భావనతో ఏది అర్చించినను స్వామి స్వీకరించును. కానీ రాక్షసుడు తాను అర్చించు దైవత్వమును తాను ముఖాముఖి దర్శింపవలని ఆయనకు వరాలు వెళ్ళనని కోరుకొనును. భక్తుడు మాత్రం ఎట్టి వరాలు కోరి విష్ణువు లేదా కృష్ణుని ఆరాధింపడు. అందుకే భక్తుని అకామకుడు, కోరికలు లేనివాడిగా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఇంకా ఇతనికి ఏమైపోయిందంటే ఓపిక చచ్చిపోయింది అనమాట వృకాసుడికి 6 రోజులకే. సో 7వ రోజు ఏం చేశాడు, శివుని మెప్పించటానికి నా శిరస్సునే హోమంలో వేసేస్తాను అనుకొని, ఎప్పుడైతే ఈ హత్య మనకి మేకలని, గొర్రెల్ని వీటిని ఇస్తారు కదా, వాటిని చక్కగా స్నానం చేయించి బొట్టది పెట్టి త్యాగం చేస్తారంట. సో ఇక్కడ శివుని మెప్పించుటకై తన శిరస్సునే ఖండించి హోమంలో చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. అందుకే దగ్గరలో ఉన్న సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి కేశాలను, శిరాలను తుడుచుకొనకుండా శిరస్సు ఖండించుకున్నట్టుకు సిద్ధపడాను. సో ఇప్పుడు ఇంకా శివుడికి తెలిసిపోయింది, ఇంకా తల నరికేసుకున్నాడంటే చావు తెచ్చుకున్నాడు అనమాట. సో అది కాకుండా ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి ఆ తడి ఒంటితోనే దాన్ని రాక్షసుడు ఆ విధంగా తన శిరస్సును ఖండించుకొనుటకు సిద్ధపడగా శివుడు అతనిపై కరుణ వహించెను. ఆ కరుణ సత్వగుణ లక్షణము. శివుడు త్రిలింగుడు అనమాట. త్రిగుణ సంవృత్తుడై అహంకార రూపుడు. అందుచేత ఆయనలో ఈ కరుణ అను లక్షణము ఆయన సత్వగుణ సూచకము. సో ఈ కరుణ చేత ఒక సాధారణ జనకుడైన తన పక్కవాడు ఆత్మహత్య చేసుకొని ఉద్యమించినచో అతన్ని కాపాడుట తన ధర్మంగా భావించును. ఆ పని అతడు సహజంగానే చేయను. అందుకు ఎవ్వరూ అతన్ని అర్థింపనవసరం లేదు. అందుచేత రాక్షసుని ఆత్మహత్య నుండి నివారించుటకై హోమగుండం నుండి శివుడు ఆవిష్కృతుడగుట అదేమంత గొప్ప అనుగ్రహము కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుతూ ఏదో టాపిక్ వచ్చింది. మన పక్క వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి, ఉరి వేసుకోవడానికో, లేకపోతే ఏదో మందు బాటిల్ ఓపెన్ చేసి తాగేయడానికి చూస్తూ ఉంటే గబుక్కున మనం చూస్తూ ఊరుకోలేం కదా. అది లాగేసుకోవడము, వాళ్ళని ఆపడము మనము చేస్తూ ఉంటాం. అలాగే శివుడు ఇంకా మొత్తం శిరస్సునే ఖండించుకునే సమయం వచ్చేసింది అని చెప్పేసి ఈ ప్రయత్నాన్ని ఆపడ అగ్నిగుండంలో నుండి ఆయన ప్రత్యక్షమయ్యి అతని శరీరాన్ని నిమిరాడంట. నిమిరేలోప ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపాడు. ఆయన చేసిందే తపస్సు శివుడి కోసం. సో ఇలా ఎప్పుడైతే నిమిరాడో ఇక్కడి నుంచి అక్కడి నుంచి అన్ని మాంస ముక్కలు కోసి యజ్ఞంలో వేశాడు కదా, ఆ గాయాలన్నీ పోయి చక్కగా మంచిగా అయ్యాడంట. గాయాలన్నీ మటుమాయమైపోయినాయి. ఆ తర్వాత అసురునితో ఇట్లనే, ప్రియమైన వృకాసురా, నీవు నీ శిరస్సును ఖండించుకునే అవసరం లేదు. నీకు ఏమి వరం కావాలో కోరుకొను, దానిని నేను అనుగ్రహించాలి. ఏలే నీవు నన్ను ప్రీతించేటకై నీ శిరస్సు ఖండించుకునదలిచితివో నాకు తెలియదు.
భక్తితో కొంచెం జలముని ఇచ్చినను నేను సంప్రీతుడగును కదా. నిజమే కదా, శివుడికి ఏమిస్తాం మనం? అభిషేకం చేస్తాం అంతే. వచ్చి గ్లాసు నీళ్ళు, చెంబు నీళ్ళు, ఒక స్పూన్ నీళ్ళైనా సరిపోతుంది. ఇది ఇస్తే సరిపోతుంది కదా, నీకు నువ్వు ఎందుకు ఆత్మని చనిపోయింది శిరస్సు ఖండించుకోవాలనుకున్నావు అని చక్కగా నెమ్మదిగా మాట్లాడతానమాట. మాట్లాడి మనకందరికీ తెలిసిన విషయమే, శివలింగము గంగోదకముతో అభిషేకింతురు, తన లింగంపై గంగోదకం చిలికినచో శివుడు మిక్కిలి ప్రీతి చెందుడు. ఎప్పుడు చల్లగా ఉండాలనుకుంటాడంట, మంచులో అక్కడ పైన ఉంటాడు కదా, అందుచేత మనం కొద్దిగా నీళ్లు, ఆ శివలింగం ఎప్పుడు తడిగా ఉన్నట్లయితే ఆయన సంతోషంగా ఉంటాడు. ఇంక పెట్టేవారు బిల్వ పత్రాన్ని కూడా అర్చిస్తారు. ఇవి చాలు శివుడికి. ఇంత సరళమైన పూజ పెట్టుకొని నువ్వెందుకు ఇలా చేస్తున్నావని వృకాసురుడితోని అతను చెప్పాడు. నీకు అసలు అవసరం ఏంటి? శిరస్సు ఖండించుకునే భూనె బాధ కోర్చి తన శరీరం మాంసఖండనాలతో ఏల హోమం చేశాను. అట్టి తీవ్రమైన తపస్సుతో పని లేదు. ఏమైనా కరుణతో సానుభూతితో శివుడు అతడు కోరిన వరాలను ఇచ్చుటక సిద్ధపడెను. సో ఇక్కడ శివుడు అట్లు వరం కోరుకోమనగా ఆ అసురుడు ఒక భయంకరమైన హేయమైన వరాన్ని కోరెను. ఆ అసురుడు ఎందుకు అలా కోరాడంటే ఆయన ఒక పాపాత్ముడు అనమాట. పాపాత్ములకు వారికి దేవుడు ప్రత్యక్షమైంచో ఎట్టి వరాలు కోరుకునే వలెనో వాళ్ళకి తెలియదు. అందుచేత అతను ఎటువంటిది కోరుకున్నాడంటే, తాను ఎవరి శిరస్సుపై తాకినచో వెంటనే వారి శిరస్సు పగిలి వారు మరణించినట్లు తనకు వరమిమ్మని శివుని కోరెను. సో ఇప్పుడు ఇంత భయంకరమైన కోరిక కోరితే శివుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ మాట ఇచ్చేశాడు, ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి. సో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. దేవదేవునికి శరణాగతులకు అగుత బదులు దుష్కృతులగు వారు హేయమైన వివిధ భౌతిక శక్తులను అర్థించి అన్యదేవతలను ఆరాధించు. ఇంకొకప్పుడు అట్టి అసురులు నేటి మన విజ్ఞాన శాస్త్రవేత్తల వరే మారణాయుధాలను పొందుతురు. తమ పుణ్య మహిమ వలన వారు మానవుని మృత్యువుల నుండి కాపాడు సాధనాలు కాక మారణకాండకు దారితీయు అస్త్రాలను పొందుతురు. శివుడు ఎట్టి వరాలను కోరుకొని నన్ను ప్రసాదించగల శక్తిమంతుడు కనుక నిజానికి అసురుడు మానవజాతికి శ్రేయోదాయకమైన వరాన్ని కోరి ఉండవచ్చు. కానీ అతడు స్వార్థ బుద్ధితో ఎవరి శిరస్సు తాను తాకినను అతడు మరణించలా చేయమని శక్తి వరంగా కోరుకొనేను. సో అప్పుడు ఇంకా శివుడికి ఆ వరం అయితే ఇచ్చాడు, కానీ ఇంకా అసురుడిని చూసేసరికి ఆయనకు అర్థమైపోయింది అనమాట. ఏ వరం అయితే కోరుకోమని ఎందుకు మాట జారుతీనా అని ఆయన బాధపడుతున్నాడు. ఇదంతా మానవ జాతికి చాలా హానికరమైనది, నేను ఈ వరం ఇయ్యకుండా ఉండవలసింది అని చెప్పి మనసులో చాలా బాధపడుతున్నాడంట. అసురుల బుద్ధి బలము పుణ్యము కల వారిని వారు హేయ ప్రయోజనం కొరకు వినియోగించరు. కావుననే వారిని దుష్కృతులుగా అభివర్ణించారు, దుర్మార్గులు అనమాట. ఒక్కొక్కప్పుడు భౌతికవాదులు అసురులు మరణాయుధాలు పొందుతారు. సో ఈ విధంగా చేసేసరికి ఇంకా మృత్యువును నాకు దగ్గర వస్తుంది అని అనుకున్నాడు. అట్లే వృకాసురుడు జగత్ కళ్యాణం చేకూర్చు వరము ఇమ్మని శివుని కోరుకొనక మానవజాతికి హానికరమైన వరాన్ని కోరుకోలేను. అందుచే శివుడు మిక్కిలి బాధపడాను. దేవదేవుడు విష్ణుమూర్తి భక్తులు మాత్రం స్వామి నుండి ఎట్టి వరాలు కోరుకోరు. ఒకవేళ కోరుకొని వచ్చినచో అది మానవ జాతికి ఏమాత్రం హానికరం ఉండదు. ఇదే అసురులకు భగవద్భక్తులకు లేదా శివభక్తులకు విష్ణు భక్తులకు మధ్య భేదము. సో వృకాసురుడు కథ పరీక్షిత్ మహారాజుకు వినిపించుచు సుఖదేవ గోస్వామి అతనిని భారత అని సంబోధించి అతడు భగవద్భక్తుల కుటుంబంలో జన్మించిన వాడని సూచించను. పరీక్షిత్ మహారాజు తన కల్పంలో ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అతనిని కాపాడాను. అట్లే ఇప్పుడు కూడా బ్రాహ్మణుని శాప ఫలితం నుండి తనను కాపాడమని అతడు కృష్ణుని అర్థించి ఉండవచ్చు. కానీ అతడు అట్లు చేయలేదు. వృకాసురుడు మాత్రం తన కరస్పర్శచే ప్రతి వాణిని వధించుచు తాను మాత్రం అమరుడై జీవించవలనని కోరుకొనెను. ఈ సంగతి శివుడికి తెలియను. అయినను వాగ్దానం చేసి ఉండిచేట అసురుడికి ఆ కోరిన వరాన్ని ప్రసాదించను.
కానీ అసురుడు మిక్కిలి పాపాత్ముడు అగుట చేత ఆ వరము శివుని మీదనే ప్రయోగించి అతన్ని వధించి అతని భార్య అయిన గౌరి పార్వతిని తాను అనుభవించాలనని తలచెను. చూసారా, వరం వచ్చేదాకేమో 6 రోజులు తపస్సు చేశాడు, ఘోరమైన తపస్సు. 7వ రోజు తలకాయ నరికేసుకుంటానన్నాడు. శివుడు వచ్చి, వద్దు నాయనా, నీకేం వరం కావాలి అని అడిగితే, ఎప్పుడైతే ఆ వరం అడిగాడో, ఎవరు శిరస్సు మీద నేను చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అనుకున్నాడు. సో అది ఓకే చేశాడు శివుడు, కానీ లోపల చాలా బాధపడుతున్నాడు. అది వరం ఎప్పుడైతే చేతికి వచ్చిందో పార్వతి మీద కన్నుబడిందంట. సో ఇతన్ని, శివుణ్ణి కనుక నేను చంపివేస్తే పార్వతిని నేను అనుభవించాలి అని అనుకొని తలచాడంట. సో వెంటనే శివుని తలపై చేయి పెట్టుటకు నిశ్చయించుకున్నాను. శివుడికి తెలిసిపోయింది, ఆయన కూడా భగవంతుడే కదా. ఇంకా ఏం చేశాడు, పారిపోవడానికి ప్రయత్నం చేశాడంట. ఈ విషమ పరిస్థితి నుంచి నేను ఎదుర్కోవాల్సింది వచ్చింది అని చాలా భయం వేసి ఆయన ఏం చేశాడు, అన్ని లోకాలకి తిరుగుతున్నాడంట శివుడు. ఆకాశంలో ఎన్ని లోకాలు ఉన్నాయి కదా, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఆఖరికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళినా వస్తానే ఉన్నాడంట. ఎవరు? వృకాసురుడు. వరం వచ్చేసింది చేతిలో. ఈయన పరిగెత్తడము, ఆయన పెద్ద పెద్ద అడుగులు వేసుకుని ఆ రాక్షసుడు కూడా వస్తుంది. సో భూమి మీద, ఆకాశంలో అన్ని లోకాలు తిరిగి ఊర్ధ్వ లోకాలకి వెళ్ళాడంట, తర్వాత దిగువ లోకాలకి కూడా వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళినా కానీ వెనకాల వచ్చేస్తున్నాడంట. ఇంకా ఎవ్వరూ నన్ను రక్షించలేరు, నేను శ్వేతదీపంలో ఉండే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తానని చెప్పేసి చిట్ట చివరికి విశ్వంలోనిది ఆ శ్వేతదీపంలో కొలువున్న విష్ణుమూర్తి చెందకి శివుడు పోయాడు. సో శివుడేంటో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, భయపడుతూ వస్తున్నాడని విష్ణుమూర్తి చూసుకుని తెలిసిపోయిందనమాట. ఆయనకి తెలిసిపోయి శ్వేతద్వీపం బాహ్య శక్తి అధికార పరిధి అతీతమైన స్థానం, అది ఒక వైకుంఠ లోకం. తన సర్వ వ్యాపకత లక్షణాలతో విష్ణువు సర్వత్రా నిలిచి ఉండు. విష్ణువు ఎచ్చట నిలిచి ఉన్న అచ్చట వైకుంఠ వాతావరణము ఏర్పడును. స్వామి సర్వజీవుల హృదయాల్లో అధివసించి ఉండునని భగవద్గీతలో చెప్పిరి. కావున హీనజాతి ప్రాణి హృదయంలో కూడా ఆయన నిలిచి ఉండును. అంత మాత్రం చేత ఆయన హీనజాతి ప్రాణి అని భావింపరాదు. ఆయన ఎచ్చట నిలిచి ఉన్న అదే వైకుంఠమగను. ఆ విధంగా ఈ భౌతిక సృష్టిలో శ్వేతదీపం కూడా వైకుంఠలోకం, అరణ్యంలోనికి అసలు సత్వగుణ పూర్ణులని. సో ఇక్కడ వైకుంఠంలోకి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఇతనికి, ఆ శివుడికి అర్థమైంది, ఈయనొక్కరే నన్ను రక్షించగలరు అని చెప్పేసి. సో ఇదంతా కూడా ఆశ్చర్యం నుండి పూర్తిగా విముక్తి సాధించిన మహర్షులు జీవించుచుందురు. వాళ్ళు ధర్మ అర్థ కామ మోక్షాలు అనబడు చతుర్విధ పురుషార్థం పరిధికి అతీతులైన వారు. సో ఈ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు భక్త ప్రియుడు. శివుడు గొప్ప ముప్పును ఎదుర్కొనవలసి వచ్చిన తెలంగాణే ఆయన ఒక బ్రహ్మచారి రూపంలో ఎదురు వచ్చి స్వాగతం పలికెను. ఎప్పుడైతే శివుడు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో ఆ వృకాసురుడి బారి నుండి తప్పించాలి అని విష్ణుమూర్తికి అర్థమయ్యి ఏం చేశాడు, బ్రహ్మచారి రూపంలో ఎదురు వచ్చి స్వాగతం పలికాడట. పలికి అతను నడుముకు ఒక మాంజి, మెడలో జందము, జింకతోలు, బ్రహ్మచారి దండము, రుద్రాక్షలు ధరించి స్వచ్ఛమైన బ్రహ్మచారిగా కనిపించెను. బ్రహ్మచారి వేషంలో నారాయణుడు శివుని ముందు నిలబడి ఆ స్వామి దేహం నుండి వెలువడి వర్చస్సు శివుని మాత్రమే కాక వృకాసుని కూడా ఆకర్షించను. సో దేవాది దేవుడు ఎక్కడైనా కానీ ఆయనకున్నంత అందము ఇంకెవరికి ఉండదు కాబట్టి బ్రహ్మచారి రూపంలో ఉన్నా కానీ ఆకర్షించాడంట. శివుడికే కాకుండా వృకాసురుడు కూడా. ఇప్పుడు ఏదైనా ఆకర్షించినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆగిపోతాం కాసేపు కదా. సో అతను ఆగిపోయాడు. ఎవరు? వృకాసురుడు దృష్టి కూడా అతని మీద పడిందంట, శ్రీమన్నారాయణ మీద పడి అప్పుడు ఆ విధంగా అసురుని తీవ్రతను తగ్గించి స్వామి అతనితో, ప్రియమైన శకుని కుమారా, ఇక్కడ చూసారా, తండ్రి పేరు తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి చాలా సంతోషం వేస్తుంది. ఆయన పేరు తీసుకోకుండా, అంటే తండ్రి కూడా క్వైట్ ఫేమస్ అని అనమాట. సో శకుని కుమార, మిక్కిలి దూర ప్రదేశం నుంచి వచ్చి వాని వలె మిక్కిలి అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నీ గణ్యమేమి?
నీవింత దూరం వచ్చుటకు గల కారణమేమి? నీవు మిక్కిలి అలసిపోయినట్లు కనిపిస్తుంది. దయచేసి రవంతసేపు విశ్రాంతి తీసుకొను. అనవసరంగా నీ శరీరం ఆయాస పెట్టుకొనకు. మనస్సులో కోరికను నెరవేర్చుకుట శరీరమే కదా ముఖ్య సాధనము. అందుచేత అనవసరంగా నీ శరీరానికి శ్రమ కలిగింపకు అని ఆ బ్రహ్మచారి శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారి రూపంలో ఈ విధంగా పలికాడు. అంటే వృకాసురుడు ఒక రాక్షసుడు, శివుడేమో భయపడి పారిపోతున్నాడు. అతని వెనుక ఈయన పరిగెత్తుకుంటూ ఇన్ని లోకాలు తిరిగి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంత స్వీట్గా మాట్లాడే వాళ్ళు దొరికేసరికి ఆయన శకుని కుమారాన్ని సంబోధించి, ఓహో ఈయనకి నా తండ్రి కూడా తెలుసు అన్నమాట అని ఆయన లోపలే కొంచెం సంతోషించాడంట. అప్పుడు అసురుడు ఏం చేశాడు, కొంత విశ్రాంతి తీసుకొని దానికి నాకు వ్యవధి లేదు అని చెప్తున్నాడు ఆయన. కొంచెం కూడా టైం లేదు అని ఈ వృత్తాంతం అంతా చెప్తాడనమాట. చెప్పిన తర్వాతే అంతటా ఆ అసురుని శాంతపరచుకుటై ఆ బ్రహ్మచారి ఇట్లు పలికెను, నీవు ఇంత శ్రమపడి ఇచ్చటికి వచ్చుట గల హేతువేమో తెలిసిందని నీ పని సులభంగా నిలవేర్కరు నేను తోడ్పడగలను అని చెప్తాడు. ఈ మాటలకి వ్యంగ్యంగా స్వామి తాను దేవాది దేవుడు కనుక శివుడు కల్పించిన ఆనంద అసందర్భపు పరిస్థితిని చక్కదిద్దగలు అని సూచించను. బ్రహ్మచారి వేషంలో ఉన్న శ్రీమన్నారాయణి మధురవాక్యాలతో అసురుడు శాంతచిత్తుడై శివుడు తనకు వరం ఇచ్చినందు మొదలు జరిగిన సర్వ వృత్తాంతాన్నంతా కూడా చెప్పాడు. చెప్తే అప్పుడు ఈ స్వామి ఏమంటున్నాడో చూడండి. శివుడు నీకిట్టి వరము ఇచ్చనని నేను నమ్మజాలకున్నాను. నాకు తెలిసినంత వరకు అతడు మనసు ప్రస్తుతము స్వస్థంగా లేదు. అయితే శివుడు ఒక పిచ్చివాడు అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ. అంటే అస్వస్థత అంటే పూర్తిగా స్వస్థత లేదు, ఆయన యొక్క బ్రెయిన్ బాగలేదు. ఎందుకు బాగోలేదు అని అంటే తాను మామగారగు దక్షునితో అతడు వైరము తెచ్చుకొనెను. దక్షుడు అతనిని పిశాచపు కమ్మని శపించెను. సో దక్షుడు ఒక పిశాచి అయిపోమని శపించాడు. సో అతడికి నువ్వు తపస్సు చేయడం ఏంటి, అతను నీకు ఆ పిచ్చివాడు నీకు వరం ఇవ్వడం ఏంటి? ఓ రాక్షసరాజా శకుని కుమారా, నాకైతే నమ్మబుద్ధి ఇవ్వట్లేదు అని అన్నాడు. నువ్వు ఒకసారి పరీక్షిస్తే బాగుంటుంది కదా అని అన్నాడు శ్రీమన్నారాయణ. ఎలా పరీక్షించాలి? ఆ పరీక్షించడానికే శివుడి తల మీద చేపెట్టడానికి ఆడు పరిగెత్తుతున్నాడు అతను. సో అందుచేత శివుడిచ్చిన వరంలో నీకు విశ్వాసం ఉన్నచో ఓ రాక్షసరాజా, నీ చేతిని నీ తలపై పెట్టుకొని ఎలా పరీక్షింపరాదు? శివుడిచ్చిన వరం అసత్యం అని తేలినచో అసత్యవాది అనే శివుని నీవు దండింపవచ్చు. తద్వారా మున్ముందు అతడటి తప్పుడు వరములు ఇయ్యకుండా నివారించవచ్చును. చూసారా, అసురులకి ఎప్పుడైనా అంటే తమో గుణంలో ఉండే వాళ్ళకి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది, ఏది ఎప్పుడు నాశనం చేద్దామని. కానీ ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అయితే నీ తల మీద పెట్టుకొని చూసి ఒకవేళ అది కరెక్ట్ అయితే అప్పుడు శివుణ్ణి దండించవచ్చు కదా అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఆయన తల మీద ఆయన చెయ్యి పెట్టుకుంటే ఏమవుతుంది? భస్మం అయిపోతాడు. ఆయనే భస్మం అయిపోతాడు కదా. ఇంకా తర్వాత శివుడికి ఎక్కడి నుంచి ఇస్తాడు పనిష్మెంట్? సో ఈ విధంగా నారాయణుడు ఆ మధుర వాక్యాలతో మహత్తరమైన మాయతో అసురుని తికమక పెట్టాడంట. అతడి శివుని మహత్వాన్ని అతని వరాన్ని యొక్క ప్రభావం మర్చిపోయాను. తన చేతిని తలపై పెట్టుకొనెను. అసురుడు ఆ పని చేసిన వెంటనే పెద్ద పిడుగుపడిన ధ్వనితో అతని తల 1000 వెక్కలై వెంటనే అతడు మరణించెను. దేవతలు శ్రీమన్నారాయణపై పుష్పవృష్టి కురిపించి ఆయనను బహువిధాల కీర్తించిరి. వృకాసురుడు సంహారానంతరం ఉద్వలోక వాసులైన దేవతలు, పితరులు, గంధర్వులు, జనలోక నివాసులు దేవాది దేవునిపై పూలవాన కురిపించిరి. ఈ విధంగా విష్ణుమూర్తి బ్రహ్మచారి వేషంన శివుని ఘోరమైన ప్రమాదం నుండి కాపాడాను. అంతటా నారాయణుడు శివునితో అతని పాపం పండుట వలనని వృకాసురుడు సంహరింపబడినని పలికెను. ముఖ్యంగా తన ప్రభువైన శివుని మీదనే ఆ వరాన్ని పరీక్షించుట తలచి అతడు మరింత ఘోరమైన పాపం చేసెను.
పిమ్మట నారాయణుడు శివునితో ఇట్లు పలికెను, మహాదేవ, ఒక మహనీయుని పట్ల అపచారమును ఆచరించు వ్యక్తి జీవించి ఉండుటకు అనర్హుడు. తాను చేసిన పాపాల వల్లనే అతడు నిర్జితుడగును. స్వామివైన నీ పట్లని ఇట్టి ద్రోహం తలపెట్టిన అసురుని విషయంలో ఇది మరింత నిజము. సో కొందరు ఉంటారు కదా, అన్ని బెనిఫిట్స్ తీసుకొని బాస్ని తిడుతూ ఉంటారు కదా. సో ఆ విధంగా అసలు ఇంకా నిన్ను ఇలా చేసి నువ్వు ఇచ్చిన వరాన్ని కూడా చూడకుండా ఇలా చేయడము మరి ద్రోహము, అండ్ ఇటువంటి అసురమైన పాపం తలపెట్టాడు కాబట్టి ఆయన జీవించడానికి అర్హతనే లేదు అని చెప్తాడు అనమాట. ఈ విధంగా భౌతిక గుణాలకు అతీతుడైన దేవాదిదేవుని నారాయణుని అనుగ్రహం వలన రాక్షసుని చేతిలో మరణింపకుండా శివుడు కాపాడబడెను. ఈ విశ్వాసముతో ఈ చరిత్రను ఆలకించిన వారు ఐహిక బంధాల నుండి, శత్రువుల పన్నాగం నుండి విముక్తి పొందుతురు. శివునికి విమోచనము అనే దశమస్కందం 87వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. సో ఇక్కడ మనకి వృకాసురుడు అన్నాడు. భస్మాసురుడు అని ఎందుకు అంటారంటే భస్మం అయిపోయాడు, ఆ వరాన్ని అలా కోరుకున్నాడు కాబట్టి. కానీ కొన్ని స్టోరీస్లో మనకి మోహిని రూపంలో వచ్చి నృత్యం చేపించి ఆ నృత్యంలో ఆయన మోహితుడు అవుతాడు. మోహిని రూపంలో వచ్చేసరికి విష్ణుమూర్తి ఆ మోహంలో తన నృత్యం చేసేటప్పుడు తన చెయ్యి తన తల మీద పెట్టుకొని భస్మం అయిపోతాడు అని కూడా మనం కొన్ని కల్పాల్లో మనము చదివి ఉన్నాము. సో ఈ రకంగా ఇక్కడేమో బ్రాహ్మణ వేషం అని చెప్పారు. మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని అనుకుంటే ఇది మనకి భాగవతం నుండి వచ్చింది కాబట్టి ఇదే కరెక్ట్. కాకపోతే కొన్ని కల్పాలు అని అంటారు, అంటే మనం యూనివర్సెస్ అని చూసుకున్నాం కదా, ఒక్క లోకం కాదు, మనకి ఎన్నో 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 ఇప్పుడు గజేంద్ర మోక్షం తీసుకుంటే కూడా ఇంద్రలోకంలో పైన జరిగిందా భూలోకంలో జరిగిందా అనేది ప్రశ్న వస్తుంది అన్నమాట. అలా ఒక్కొక్కసారి మోహిని భస్మాసుర అనేది మనం మామూలుగా విన్నాం, చాలాసార్లు విన్నాం సినిమాల్లో కానీ స్టోరీల్లో కానీ. కానీ ఇక్కడ బ్రహ్మచారి రూపంలో వచ్చి అతన్ని భస్మం చేస్తాడనమాట. ఆయన ఎవరో కాదు, శకుని యొక్క కుమారుడు అని మనం తెలుసుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ ఏమన్నా ఉన్నాయా ప్రశ్నలు? హరే కృష్ణ. కృపా సింధుభ్యో చ భక్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వీరన్న ప్రభుజీ. నాకు అదే డౌట్ వచ్చింది మాతాజీ. మోహిని అవతారం ఎత్తి నాట్యం చేసి అది చేస్తాడు కదా, నాకు అదే డౌట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత క్లియరిటీ అయింది. అంటే మీ డౌట్ నేను ముందే చెప్పేశానేమో కదా. ముందే చెప్పేశారు మీరు. అదే మోహిని అవతారం ఎత్తి నాట్యం చేస్తాడని తెలుసు, ఈ కథ తెలియదు. భాగవతంలో అన్ని ట్రూ స్టోరీస్ ప్రభుజీ. అదే ఈ కథ ఇప్పుడే తెలిసింది మాతాజీ. రాసిందే మనకి భాగవతంలో ఉంటాయి అన్నమాట. అవన్నీ చాలా అనుకోవచ్చు. ఇంకా చూసాం మనము, నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా మోహిని భస్మాసుర అనేనే తెలుసు మనకి. నేను కూడా చదివినాను, అందుకే నాకు డౌట్ వచ్చింది. కానీ మీరు క్లియర్ చేశారు ముందే. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి ఏమీ లేవు. ఓకే, కొంచెం సమయం ఎక్కువైనట్లుంది, కంప్లీట్ చేద్దామని అనుకుని. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం మాతాజీ. నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు మాతాజీ. అవునా? అంటే గాలికి ఏమన్నా తిరుగుతున్నారా మాతాజీ? ఏం బయటికి కూడా వెళ్ళట్లేదు.